హలో మా వీడియో నీకు నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి. సరికొత్త సినిమా వార్తల కోసం ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ వరుస ఫ్లాపులతో ఇబ్బందులు పడుతున్న టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు సరికొత్త వ్యూహంతో ముందుకు వస్తున్నారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ తన పాత పద్ధతిని అనుసరించి కొత్త దర్శకులను ప్రోత్సహించాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది ఏకంగా 7 మంది డెబ్యూ డైరెక్టర్లను పరిచయం చేయబోతున్నారట. సినీ రంగంలోనే కాదు ఏ రంగంలో అయినా సరే సక్సెస్ అవ్వాలి అంటే కొత్త ఆలోచనలు తప్పనిసరి. అయితే ఆ ఆలోచనలు విజయపథం వైపు వెళ్లేలా చూసుకోవాలి. ఒక్కొక్కసారి పాత ఆలోచనలను మళ్లీ రిపీట్ చేసినా అవి వర్కౌట్ అయ్యేలా ఉండాలి. సరిగ్గా ఇప్పుడు అలాంటి ఆలోచనలే చేస్తున్నారు టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు. గత కొంతకాలంగా వరుస ఫ్లాప్లను ఎదుర్కొంటూ సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న దిల్ రాజు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా తన ఆలోచనలను వెనక్కి తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. మరి ఏ మేరకు ఆయన ఆలోచనలు వర్కౌట్ అవుతాయో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయానికి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే పంపిణీదారుడిగా కెరియర్ను ఆరంభించి ఆ తర్వాత నిర్మాతగా మారి ఎంతోమంది దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత దిల్ రాజుకి సొంతం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై కొత్త టాలెంట్ను ఎంకరేజ్ చేస్తూ మంచి మంచి కథలతో భారీ సక్సెస్లను చవిచూశారు. ఆ సక్సెస్తో భారీ స్థాయిలో కలెక్షన్లు వసూలు చేయడమే కాకుండా ఇప్పుడు చిత్రాలకు 100 కోట్లు బడ్జెట్ కేటాయించడానికి కూడా వెనుకాడడం లేదు. కానీ ఆ చిత్రాల ఫలితాలు మాత్రం దిల్ రాజుకు పూర్తిస్థాయిలో నిరాశను మిగులుస్తున్నాయి. ఈ క్రమంలోనే సీనియర్ డైరెక్టర్లను నమ్ముకోకుండా మళ్లీ కొత్త డైరెక్టర్లను ఇండస్ట్రీకి పరిచయం చేసి సక్సెస్ కొట్టాలని చూస్తున్నారు దిల్ రాజు. అందులో భాగంగానే వచ్చే ఏడాది ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 7 మంది డైరెక్టర్లను తెలుగు చిత్రసీమకు పరిచయం చేయబోతున్నారట. కొత్త టాలెంట్ను ఎంకరేజ్ చేస్తూ పాత పద్ధతులను అవలంబిస్తూ 7 మంది డెబ్యూ డైరెక్టర్స్తో ప్రాజెక్ట్స్ చేయబోతున్నట్లు సమాచారం. అందులో 2 ఓటీటీ ఒరిజినల్స్ కాగా మరో 2 యూఎస్ఏ బ్యాక్ డ్రాప్ అని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ విషయానికి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో దిల్ రాజు నిర్మాతగా అడుగులు వేసిన తొలి రోజుల్లో ఇలా చాలామంది దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేసి సక్సెస్ అందుకున్నారు. అందుకే ఇప్పుడు మళ్లీ అలాంటి విజయాల కోసమే కొత్త వారితో సినిమాలు చేయబోతున్నారు కాబోలు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ ఆలోచన దిల్ రాజుకు ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. దిల్ రాజు కెరియర్ తొలినాళ్లలో ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకుల వివరాల విషయానికి వస్తే సుకుమార్, బోయపాటి శ్రీను, వివి వినాయక్, రవి యాదవ్, వాసు వర్మ, శ్రీరామ్ వేణు, వంశీ పైడిపల్లి, బొమ్మరిల్లు భాస్కర్, శ్రీకాంత్ అడ్డాల ఇలా వీరందరినీ కూడా దిల్ రాజు ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇప్పుడు మరో 7 మంది కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి సిద్ధమవుతున్నారు. మరి వీరు దిల్ రాజు నేతృత్వంలో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తమ కెరీర్కి ఎలాంటి పునాదులు వేసుకుంటారో చూడాలి. దిల్ రాజు కెరీర్ తొలినాళ్లలో కొత్త దర్శకులను పరిచయం చేసి భారీ విజయాలు సాధించారు. ఇప్పుడు మళ్లీ అదే పద్ధతిని అవలంబిస్తూ ఈ కొత్త ఆలోచనలు ఆయనకు పూర్వ వైభవాన్ని తీసుకుస్తాయా లేదా అనేది చూడాలి.